సుప్రీంకోర్టు భారత న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనములో ఉండబడేటువంటి సహజమైనటువంటి వ్యవస్థలలో ఒక భాగంగా ఇది మారిపోయిందని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అందరూ నోరు విప్పనటువంటి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు మరియు యొక్క న్యాయ వ్యవస్థ సబార్డినేట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వానికి అనబడుతున్నటువంటి ఈ దశలో ఒక ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం వస్తున్నది. అది కూడా ప్రపంచ కుబేరులు అనబడేటువంటి వాళ్ళ పంచాయతీ ఇక్కడ సుప్రీంకోర్టులో వచ్చింది. ఇవాళ డిస్కషన్కు భారతీయులకు సంబంధించి వ్యక్తిగత వివరాలు ప్రకటనల కోసం వాడవద్దు అని సుప్రీంకోర్టు మెటా వాట్సాప్ డేటాపై సీరియస్గా స్పందించింది. వాళ్ళను దేశంలో ఉంటారా వెళ్ళిపోతారా అని గర్జించినట్టు వాళ్ళపై సీరియస్గా ఆర్గ్యూ చేసినట్టు వస్తున్నటువంటి ఇవాటి వార్తల నేపథ్యంలో జరిగింది ఏమిటి అంటే 2021లో వాట్సాప్ ప్రైవసీ పాలసీ పట్ల డేటా షేరింగ్ మెటాతో చేయడం జరిగిందని చెప్పి ఈ యొక్క కేసును విచారిస్తున్నటువంటి బెంచ్ ఆ యొక్క సంస్థ అనగా వాట్సాప్ మెటాతో షేర్ చేసుకున్నది తమ యొక్క కస్టమర్స్ను అనగా కన్జ్యూమర్స్ డేటాను షేరింగ్ ఎవరు వాట్సాప్ మెటాతో చేసిందని చెప్పి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏమిటి 213 కోట్ల జరిమానా విధించింది ఈ యొక్క కేసుకు సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే దీనిని సవాలు చేస్తూ మెటా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే డేటా షేరింగ్ విషయంలో అనగా భారతీయుల డేటా సీక్రెట్గా ఉండవలసిందే కానీ మెటాతో ఎందుకు షేర్ చేస్తున్నారు అని చెప్పి వాట్సాప్ను సీరియస్ అవుతూ ఈ యొక్క నెల 9వ తేదీలోగా స్పష్టమైనటువంటి అండర్టేకింగ్ కానీ అఫిడవిట్ కానీ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించింది. ఈ కేసు అనగా ఒక్కసారి చూస్తే సుప్రీంకోర్టు ఎవరితో తలగొక్కుంటున్నది, ఎవరితో పంచాయతీ పెట్టుకుంటుందో అని ఆలోచించాలంటే వీళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ వస్తున్నటువంటి దేశమంతా కాదు ప్రపంచమంతా వచ్చినటువంటి వార్తలలో నరేంద్ర మోడీ ఆల్రెడీ ప్రతిపక్ష నేత నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ అని 100 సార్లు చెప్పినటువంటి ఈ యొక్క సందర్భంలో మెటాతో పంచాయతీ పెట్టుకోవడం కానీ ఫేస్బుక్ వాళ్ళతో వాట్సాప్తో పెట్టుకోవడం సుప్రీంకోర్టు వల్ల అవుతుందా, సుప్రీంకోర్టుకు సాధ్యమా, సుప్రీంకోర్టు అంత ధైర్యం చేయగలుగుతుందా అనబడేటువంటి ప్రశ్న సగటు భారతీయులలో మేము ఒకటిలాగే ఆలోచిస్తున్నాము.